హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ప్రతిపాటి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, మేము ఇలా బెలూన్స్ డెకరేషన్ అయితే చేస్తున్నాం అనమాట. ఆ రోజు ఒక స్పెషల్ అయితే ఉండింది, సో మేము ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేస్తున్నాం అనమాట. ఆ రోజు స్పెషల్ వచ్చేసి మా సిస్టర్ వచ్చేసి రీసెంట్గా డెలివరీ అయ్యారు. ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నారని చెప్పేసి ఇలా వెల్కమ్ చెప్దాము అనేసి మేము ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. బేబీ బాయ్ అండి, తనకి బాబు పుట్టాడనమాట. సో మేము ఇలా తను ఫస్ట్ టైం అయితే ఇంటికి వస్తుంది, సో మేము ఇలా వెల్కమ్ చెప్పాలి అనేసి బెలూన్స్తో డెకరేషన్ అయితే చేసుకున్నాము. ప్లాన్ లేకపోయిందండి, సో అప్పుడప్పుడు అనుకొని ప్లాన్ చేసుకొని ఇలా సింపుల్గా డెకోర్ అయితే చేసుకున్నాం అనమాట. సో ఇలా గడప దగ్గర ఫ్లవర్స్తో డెకరేషన్ చేసాము. తర్వాత బేబీ బాయ్ కదండి, బెలూన్స్ అయితే బాగుంటుంది, అది కూడా బ్లూ అండ్ గోల్డ్ కలర్స్తో అయితే బాగుంటుంది అనేసి మేము ఇలా కలర్ కాంబినేషన్లో బెలూన్స్ తీసుకొని మేము ఇంట్లో సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే చేసామన్నమాట. ప్లాన్ లేకపోయింది. నా చెల్లెలు డెలివరీ అయ్యి అప్పటికి 1 month ఉండి, డెలివరీ అయ్యింది హైదరాబాద్లో. సో అక్కడి నుంచి ఇక్కడికైతే వస్తుందన్నమాట, అనంతపూర్కి. లాస్ట్ మంత్ November 14th తను డెలివరీ అయ్యింది. ఇప్పుడు December 14th తను అనంతపూర్కి వస్తుందన్నమాట. కరెక్ట్గా 1 monthకి వస్తుంది. 1 month లోపలే పుట్టింటికి రావాలి అనేసి December 14th అయితే తను అక్కడికి వచ్చిందనమాట. మా డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా చాలా బాగా వచ్చిందండి. అనుకోకుండా అయినా కూడా చాలా సింపుల్గా బాగా చేసుకున్నాము. బాబు వచ్చి చెప్పాడు వాళ్ళు వచ్చేసారు అని చెప్పేసి. హైదరాబాద్ నుంచి అనంతపూర్కి లాంగ్ జర్నీ కదండి. వీళ్ళు మార్నింగ్ 11:30కి ఏమో బయలుదేరారు. ఇక్కడికి వచ్చేసరికి అనంతపూర్కి 5:45 అయిపోయిందనమాట. చూసారు కదండి, బాబు ఎలా వెల్కమ్ చెప్తున్నాడు. వాడికి చాలా ఇష్టము, తమ్ముడు కావాలనుకున్నాడు, తమ్ముడే పుట్టాడనమాట. సో వాడు చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు. వీళ్ళు వచ్చేసరికి 5:45 అయిందనమాట. ఇంట్లోకి రావడానికి 6 తర్వాత ఇంట్లోకి అడుగు పెట్టమని చెప్పారనమాట. ఆ రోజు సండే కదా, రావుకాలం అయితే ఉండింది 4:30 to 6. సో వాళ్ళు వచ్చేసరికి 5:45 అయింది. 6 తర్వాత ఇంట్లోకి వెళ్ళాలనుకున్నాము. దిగగానే ఇలా టెంకాయతో ఫస్ట్ జిస్ట్ అయితే తీసేశారనమాట కిందనే. తర్వాత అమ్మ డోర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఎర్ర నీళ్ళతో జిస్ట్ అయితే తీస్తుందండి. నా చెల్లెలు డెలివరీ తర్వాత ఫస్ట్ టైం ఇంటికి వస్తుందని చెప్పేసి ఇలా గ్రాండ్ వెల్కమ్ టు హోమ్ బేబీ బాయ్ అని చెప్పేసి ఇలా సర్ప్రైజ్ అయితే ఇచ్చామన్నమాట. తనకి అస్సలు ఐడియా లేదు మేము ఇలా చేస్తాము అనేసి. తను డెలివరీ వచ్చేసి హైదరాబాద్లోనే జరిగిందండి. సో డిశ్చార్జ్ అయిన వెంటనే మేము అనంతపూర్కి రాలేము కాబట్టి సో తను హైదరాబాద్లోనే ఉండిపోయిందనమాట ఈ 1 month కూడా. ఇప్పుడు కూడా 1 month లోపలే పుట్టింటికి రావాలి అనేసి 1 month లోపల పుట్టింటికి అయితే వచ్చిందనమాట. తన డెలివరీ వచ్చేసి C-section అనమాట. తనకి తర్వాత కూడా చెకప్ అన్నీ ఉంటాయి కదా, సో ఇక్కడ నుంచి వెళ్ళడం కుదరదు అనేసి అక్కడే ఉండిపోయిందనమాట. బాబు చెకప్, తన చెకప్ అయిన తర్వాతనే వచ్చారనమాట. బాబుకు కూడా అన్ని టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత హెల్త్ అంతా ఓకే అన్న తర్వాతనే ఇక్కడికి వచ్చేసారనమాట. సో మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
తన డెలివరీ తర్వాత బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అయితే మా ఇంటికి వచ్చింది కాబట్టి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. బాబు కూడా అంతేగా పైన అంతా వాచ్ చేస్తున్నాడు అనమాట. కలర్స్ ఉన్నాయి కదా, సో పైన చూస్తూనే మేమందరం కూడా టోటల్ మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీలోకి న్యూ పర్సన్ అయితే యాడ్ అయిపోయారు కదండి. మా ఫ్యామిలీ అలాగా పిల్లలతో పెరిగిపోతూ ఉందన్నమాట. సో మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. మేము సిస్టర్స్ అందరం కూడా చాలామంది అయితే ఉన్నాము. సో ఇక్కడ 3వ సిస్టర్ అనమాట. ఈ సిస్టర్కి ఇప్పుడు బాబు అయితే పుట్టాడనమాట. సో మా ఫ్యామిలీ అయితే పెరిగిపోతుంది, ఎక్స్టెండ్ అవుతుంది. మా ఫ్యామిలీకి న్యూ మెంబర్స్ అయితే జాయిన్ అవుతున్నారని చెప్పేసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఇక్కడ మిడిల్లో కూడా కొంచెం డెకరేషన్ అయితే చేసామన్నమాట. బేబీ బాయ్ కదా, బాయ్ అని పెట్టేసి అటు 2 వైపులా కూడా బెలూన్స్తో డెకరేషన్ అయితే చేసామన్నమాట. ఇక్కడ జర్నీ చేసి వచ్చారు. కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత బాబుకి మిల్క్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట. కేక్ మీద కూడా రాకీ అని రాయిచ్చాడు. నిక్ నేమ్ వచ్చేసి రాఖీ పెట్టాలనుకున్నాడు. మా వాడికి KGF మూవీ పిచ్ అనమాట. సో నిక్ నేమ్ రాఖీ అని పెట్టాలని చెప్పేసి కేక్ పైన కూడా రాఖీ అనే రాయిచ్చాడనమాట. మా వాడికి అంత ఇష్టము పిల్లలంటే, అందులో కూడా వాడికి నచ్చిన బాయ్ అయితే పుట్టాడని చెప్పేసి ఇంకా హ్యాపీగా అయితే ఉన్నాడు. ఇంకా బాబుకి నేమ్ అయితే ఏమీ అనుకోలేదండి. బాబు ఊరికే పెట్టాడనమాట. నిక్ నేమ్ రాఖీ అనేసి వాడికి ఇష్టం అని చెప్పేసి అలా రాయిచ్చాము. ఇంకా నిక్ నేమ్ కానీ నేమ్ కానీ ఏది కూడా అనుకోలేదు బాబుకి. సో మేము ఇక్కడ కేక్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేసేసారనమాట. ఆ రోజంతా కూడా బాబుతో చాలా బాగా టైం స్పెండ్ చేశారనమాట. 1 మంత్ తర్వాత వచ్చారు కదా, చాలా బాగా టైం స్పెండ్ చేశారు. చాలాసేపు ఎత్తుకున్న తర్వాత బాబుని నాకైతే ఇచ్చాడు. నేను బాబుని ఎత్తుకున్నానో లేదో మా సీజుగాడు స్టార్ట్ చేసేసాడు. అరుస్తూనే ఉన్నాడు కంటిన్యూగా బాబుని ఎత్తుకున్నానని చెప్పేసి. వాడికి అస్సలు
ఎవరిని కూడా ఎత్తుకోవడం అస్సలు ఇష్టం లేదండి. ఈవెన్ నేను బాబుని తీసుకున్నా కూడా దగ్గరికి అస్సలు ఒప్పుకోడు అనమాట. ఇంకా కంటిన్యూగా అరుస్తున్నాడని చెప్పేసి బాబుని అయితే నేను ఇచ్చేసాను. అప్పుడైతే సైలెంట్ అయిపోయాడనమాట. అంత జలస్ వాడికి. నేను ఎవరిని దగ్గరికి తీసినా కూడా అస్సలు ఒప్పుకోడు అనమాట. సో మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారండి. మా సిస్టర్ డెలివరీ, బాబు పుట్టాడు, అలాగే తను ఇంటికి కూడా వచ్చేసిందని చెప్పేసి ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా హ్యాపీగా ఉన్నారు. ఆ రోజంతా కూడా బాగా టైం స్పెండ్ చేశారనమాట. కనబడుతుంది చిన్న ఇదండి మా గ్రాండ్ వెల్కమ్ టు హోమ్ బేబీ బాయ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.